హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చికెన్ కట్లెట్స్ ఎలా చేయాలో ఈ వీడియో ద్వారా చూడండి. ముఖ్యంగా నేను బ్యాచిలర్స్కి నేను నేర్పిస్తున్నానండి. చాలామంది ఉద్యోగం మీద పిల్లలు ఏంటంటే మరి హైదరాబాదు మరి బెంగళూరు ఇలా ఊర్లు వెళ్ళిపోతున్నారు. అందుకే వాళ్ళు ఇక్కడున్న పిల్లలే అనమాట. వాళ్ళు అడిగారు నాకు, అందుకే ఈ వీడియో వాళ్ళ కోసమే నేను చేస్తున్నాను. ముఖ్యంగా ఏంటంటే చికెను బోన్లెస్ తీసుకోవాలండి. మరి ఉల్లిపాయలు కట్ చేసుకొని పొడవుగాను ఈ చికెన్ బోన్లెస్ బాగా కడిగి మరి ఉల్లిపాయల మీద వేసి దాంట్లోనే ఒక 4 పచ్చిమిరపకాయలు వేయండి. వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు ఒక 2 స్పూన్లు వేయండి. కొద్దిగా పసుపు, చిటికెడు పసుపు, ఒక 2 స్పూన్స్ కారం, మనం వండుకునే కారం, బంగాళదుంపలు ఆ పీల్ తీసి ఒక 4 ముక్కల కింద కట్ చేయండి. చిన్న చిన్న ముక్కలు మాత్రం కట్ చేయకండి. ఒక బంగాళదుంప 4 ముక్కలు కట్ చేసి వేయండి. దానిపైన కొత్తిమీర జల్లండి. మరి తగినంత ఉప్పు వేసి చిన్న గరం మసాలా పౌడర్, ఎందుకంటే అది చికెన్ బాగా నీసు వాసన వస్తుంది కాబట్టి ఆ చిన్న గరం మసాలా పౌడర్ కూడా వేయండి. వేసి బాగా కలపండి. కలిపిన తర్వాత ఒక్క 2 టీ కప్పులు అనమాట నీళ్లు వేయండి. వేసిన తర్వాత మూత పెట్టి మరి ఫస్ట్ హైలో పెట్టండి. తర్వాత మంట మీడియం సైజులోని పెట్టి దాన్ని ఉడికించండి. ఎందుకంటే 2 కప్పులే నేను చెప్పాను. చికెన్లోనే కొద్దిగా వాటర్ ఊరుతుందండి, కాబట్టి మనం 2 కప్పులు చాలు. అది ఇంకోటి ఏంటంటే డ్రైగా అది అవ్వాలి. ఆ డ్రై అవ్వడం ఏంటంటే మనకి కట్లెట్ మరి గట్టిగా వస్తుంది. అదే మనకు డ్రై అవ్వలేదు అనుకోండి, జావలాగా అయిపోయిందంటూ కొంచెం నీరుగా ఉందనుకోండి, ఆ కట్లెట్ ఏంటంటే ఇరిగిపోద్ది, పలచగా అది ఇంకా అసలు నిలబడదు. కాబట్టి మనం ఎప్పుడు కూడా డ్రైగా చేయాలి. ఇక చూసారు కదా ఎంత బాగా కలుపుతున్నాను. డ్రైగా ఒక్క వాటర్ చుక్క కూడా ఉండదన్నమాట. అలా కలపాలండి. ఇప్పుడు ఏం చేస్తారంటే చికెన్ పీసెస్ వేరేగా సెపరేట్ చేయండి. సెపరేట్ చేసిన తర్వాత ఆ యొక్క ముద్దను బాగా చల్లారిపోవాలి. ఎందుకంటే చెయ్యి పెట్టి బాగా కలపాలండి అది. ఇప్పుడు ఈ చికెన్ పీసెస్ సెపరేట్ చేసిన తర్వాత ఆ చికెన్ పీసెస్ని మనము ఒక్క 2-3 ఇదే మనం మిక్సీ చేయాలి. ఎక్కువసేపు మనం చేయకూడదు. పౌడర్ లాగా అలాగే చేస్తాం కదా, ఎక్కువసేపు చేయకూడదు. చేస్తే అది అసలు తిన్నప్పుడు పేస్ట్ లాగా ఉంటుందండి. అసలు ఏం తింటున్నామో కూడా మనకి తెలీదు. కాబట్టి మనం ఒక 2-3 సార్లు తిప్పితే చాలు. అది మనం తింటున్నప్పుడు మన నోటికి ఆ చికెన్ పీసెస్ మధ్య మధ్యలో తగులుతూ ఉండాలన్నమాట. తగులుతుంటే అప్పుడు మనకి టేస్ట్ అనిపిస్తుంది. తిన్నప్పుడు మనం ఎంజాయ్ చేయొచ్చు. ఇగోండి. అయితే ఈ చికెన్ కట్లెట్లు చేసినప్పుడు, కైమా కట్లెట్లు చేసినప్పుడు కంపల్సరీగా నేను సాంబార్ చేస్తానండి. సాంబార్ ఎందుకంటే ఇవి కొంచెం డ్రైగా ఉంటాయి కదా, ఇది గ్రేవీ టైప్ కాదు కదా, అందుకే సాంబార్తో చాలా బాగుంటుంది. మళ్ళీ చారుతో కూడా తినరండి వీళ్ళు. మామూలుగా సాంబార్ మాత్రమే నేను చేస్తానన్నమాట. ఇదిగోండి. ఇప్పుడు ఆ చికెన్ పీసెస్ అన్నీ కూడా చూసారా, గ్రైండ్ చేయడానికి తీసుకొని వెళ్తున్నాను. చెప్పాను కదా ఎలా చేయాలో అనేది. మన నోటికి తగలాలి, అది తిన్నప్పుడు ఎంజాయ్ చేయాలన్నమాట. అది ఎప్పుడైనానండి మనము ఏదైనా వంట చేసినప్పుడు నిదానించి మనము మైండ్ పెట్టి చేస్తేనండి ఆ టేస్టే వేరేగా ఉంటుంది. ఇప్పుడు ఆ కుర్రోళ్ళు మరి ఎలా చేసుకుంటారో తెలియదు, కానీ మరి ఒకళ్ళంట ఇల్లు తొడడం అట, ఒకళ్ళేమో వంట చేయడం అట, ఒకళ్ళేమో గిన్నెలు తోమడం అట, అలాగా ఒక్కొక్కరు పని వాళ్ళు పెట్టుకొని చేస్తారు. ఎప్పుడైనా ఒక్కొక్కరు లేరనుకోండి, అప్పుడు వీళ్ళేమో బయటికి వెళ్ళి తినడమో లేదో అలా చేస్తారు. కానీ ఇదేంటంటే ఇప్పుడు కంపల్సరీగా వండుకోవాలి. ఎందుకంటే బయటికి వెళ్ళి తింటే మనకి చాలా డబ్బులు అయిపోతాయి కదండి. పిల్లలు అదే చెప్తున్నారు. 1 రోజు 2 రోజులు అంటే తినగలం, కానీ మరి కడుపు నిండగా తినలేం కదా ఆంటీ, మీరు కొంచెం సింపుల్ వంటలు ఏదైనా చెప్పండి అనేసి అంటే, సింపుల్ వంటలు ఏటి ఉంటాయమ్మా, మా ఇంట్లో ఎప్పుడు చికెను, మటను, ఫిష్ ఇవే వండుతుంటాను, కాయగూర సైడ్ డిష్ అనేసి చెప్పాను అనమాట. ఏది వండినా మీరు మాకు వీడియో పెట్టండి, మేము చూస్తాము, చూసి మేము చేసుకుంటామని చెప్పి అన్నారు. కాబట్టి నేను ఈ వీడియో చేస్తాను అనమాట. ఇదిగోండి. ఇప్పుడు ఒక ఎగ్ తీసుకున్నాను. ఆ ఎగ్ ఆ లోతైన బౌల్లో వేసుకొని దాన్ని బీట్ చేయాలి. అలాగే రస్కులండి, మెయిన్ రస్కుల పొడి ఒకటి,
ఇది కంపల్సరీ ఏం కాదు. చాలామంది గుడ్డు తినలేని వాళ్ళు ఉంటారు కదా, అప్పుడు రస్కులు పొడి మీద మనం అద్దుకొని అది వేపించుకోవచ్చు. అది కూడా బాగానే ఉంటుంది. బయట మనం రెస్టారెంట్లో వాటిల్లో చూస్తుంటాం కదా, రస్కుల పొడితోనే చేస్తారు ఎక్కువగా. ఎగ్ వేస్తే అది అందరూ తినరు కదండి, అందుకనమాట. ఇదిగోండి, చూసారు కదా, బాగా కలిపిన దాన్ని ఉండలు చుట్టుకొని రెడీగా పెట్టుకున్నాను. అది పల్చగా మనం చేసుకొని ముందుగా ఎగ్లోని ముంచి అప్పుడు ఆ రస్కుల పొడి మీద వేయాలి. ముందుగా రస్కుల పొడి మీద వేసామనుకోండి, ఈ ఎగ్ అంతా కూడా మొత్తం పీల్చేసుకొని మనకు సరిపోదు. అది అలాగైతే 2-3 ఎగ్స్ పడతాయి. కాబట్టి ఇలా చేయండి. చేస్తే ఇవ్వండి, అలాగ అద్దుకొని అలా పెట్టుకుంటే చాలండి. అది వెంటనే చేసి అలా. ఇప్పుడు ఏంటంటే కొంచెం వీడియో కాబట్టి మీకు అలా చూపిస్తున్నాను. అది ఎందుకంటే ఆ కుర్రోళ్ళు నేర్చుకుంటే బాగుంటుంది కదండి. వాళ్ళకి ఇంట్రెస్ట్ అనమాట. కొంతమందికి వంటలు అంటే చాలా ఇంట్రెస్ట్ మీదే వాళ్ళు ఎంత పెద్ద పని అయినా చిన్న పని అయినా చక్కగా చేస్తారు. అది ఇదిగోండి, ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో చక్కగా దగ్గరికి వండి పెట్టి తెచ్చి వాళ్ళకి టేబుల్ మీద పెట్టి అంత సదుపాయాలు చేసిన పిల్లలు ఈరోజు ఉద్యోగాల మీద మరి ఒకే అంటే పెద్ద ఫ్లాట్ అనుకోండి, ఆ ఫ్లాట్లోనే ఒక 6-7 మంది ఉంటారట. అలాగా మరి ఇలాంటి వంటలు చేసుకోవడానికి వాళ్ళకి ఈ వీడియో చేస్తున్నాను. చూసారు కదా. ఇప్పుడు మంట అనేది హైలో పెట్టి తర్వాత హీట్ ఎక్కగానే మనం సిమ్లో పెట్టేయాలండి. మీడియం సైజులో కూడా ఎక్కువగా పెట్టకూడదు, ఎందుకంటే మాడిపోద్ది. ఇది వేగా ఫ్రై అవుతుంది అనమాట. ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు. మనం కొంచెం పైన అలా వేసుకుంటే చాలు, వేగుతుంది. ఇదిగోండి, ఇది సాస్తో తినొచ్చు. మరి సాంబారు కట్లెట్ కూడా నంచుకోవచ్చు. మామూలు గుత్తినూరితో అయితే సాస్ వేసుకొని కూడా తినొచ్చు. ఏ తిన్నా ఇప్పుడు ఎవరైనా చుట్టాలు వచ్చారనుకోండి, మనం ఎక్కువగా పెట్టలేము. అవి ఒక 2 లేక 3 పెట్టగలం అంతే. అదే చికెన్ కర్రీ అనుకోండి, మనకి 2-3 సార్లు వడ్డించవచ్చు ఆ కర్రీని. కానీ ఇది అలా కాదు కదా. అది మాత్రం కూడా తెలుసుకోండి. ఎందుకంటే ఇది పిల్లలకి కదా నేను చెప్తున్నాను. పెద్దోళ్ళకి ఎలాగా తెలుసు అన్నీ, ఇది వాళ్ళు మంచి అనుభవం కాబట్టి. ఇదిగోండి, అలా పల్చగా మనం చేసుకోవాలి. వీలైతే ఆయిల్ కూడా మనం చేతి మీద రాసుకొని అది కూడా మనం చుట్టచ్చు. ఇలా ప్రెస్ చేసి అలా పెట్టుకొని చేయొచ్చు. చూసారా, ఈ వీడియో తీస్తున్నప్పుడు మీరు ఎడం చేయి అనుకోగలరు. ఇది ఎడం చేయి కాదండి, కుడి చేయి అది. ఎందుకంటే నేను వీడియో వెనకాతల కెమెరా పెట్టాను కదా, దానికి ఇలా చూపిస్తున్నాను అనమాట. ఇలా పడుతుంది. చాలామంది అడిగారు, మీరు ఎడం చేయితో చేస్తున్నారా అని అనుకోని. కాదండి, కుడి చెయ్యనది అని. కానీ కట్లెట్లకి 2 చేతులు వాడాలి కదండి. చూసారు కదా. మీరు అది చేసి మళ్ళీ నాకు చెప్పాలండి. చెప్తే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. కామెంట్స్ ఎవరు పెట్టరు, కానీ కొంచెం ఫోన్లు చేసి మాట్లాడతారు. ఎప్పుడైనా ఎదురుపడినా మాట్లాడతారండి. ముఖ్యంగా అండి, వీడియోలు చూసేటప్పుడు లైక్ కొట్టండి. లైక్స్ కొడితే నాకు కొంచెం బాగుంటుంది. మీకు తెలుసు కదా, నేను ఏది అడగబుద్ధి వేయదు. కానీ లైక్స్ అనేది అందరూ చూస్తారు. వ్యూస్ అయితే ఎక్కువ వస్తాయి, కానీ లైక్లు మాత్రం కొట్టరండి. ఒక 2-3 కొడుతుంటారనమాట లైక్స్. అది ఎప్పుడైనా మా ఇంటికి వచ్చినా మీకు చికెన్ కట్లెట్లు చేసి పెడతాను. ఓకేనండి. ఇప్పుడు ఎంతమంది వీడియో చూస్తున్నారో అందరికీ పెడతాను. థ్యాంక్ యూ. వేడివేడిగా ఉండాలండి. ఇవి వేడివేడిగా ఉంటేనే బాగుంటుంది. చూసారండి, ఈ పెనం మీద నుంచి ఆ పెనంకి మారుస్తున్నాను అనమాట. ఎందుకంటే ఆయిల్ నిలబడటం లేదు. చూసారు కదా. ఆ పెనం మీద అయితే కొంచెం లోతు ఉంటుందండి. మెయిన్ ఆ లోతులోని మనం కొంచెం ఆయిల్ వేసినా నిలబడుతుంది అనమాట. నిలబడి బాగా డీప్ ఫ్రై అవుతుంది. చూసారు కదా. అదిగో అంతేనండి, చాలా సింపుల్. ఈ రోజుల్లో ఆడపిల్లల కన్నా మగపిల్లలు బాగా వంటలు చేసేస్తున్నారండి.
ఇదిగోండి వంటలు చేసుకొని మళ్ళీ ఉద్యోగాలకు వెళ్తున్నారు. మార్నింగ్ కొంచెం బిజీగా వెళ్ళిపోతున్నారట, కానీ వచ్చిన తర్వాత అప్పుడు బాగా వాళ్ళు వంటలు చేసుకొని తింటున్నారట. ఎందుకంటే వంట చేసుకోకపోతే అవ్వదు కదండి. ఎంతకన్నా రోడ్డు మీద నూడిల్స్ అని, ఆ పిజ్జాలు అవన్నీ ఆర్డర్ పెట్టుకొని తింటారు, ఆ బిర్యానీలు. చాలా తిని పిల్లలు హెల్త్ పాడు చేసుకుంటున్నారు మెయిన్ అది. ఎందుకంటే మెయిన్ మగపిల్లలకి ఏంటంటే అరగదండి అది. ఎప్పుడు అలా కడుపు నొప్పి, ఆ నొప్పి ఈ నొప్పి అని అనుకునే ఉంటారు. నేను చెప్తాం వాకింగ్ చెయ్యండి, కొద్ది టైం ఉండదా ఆంటీ అని చెప్తున్నారు. తప్పకుండా ఇగోండి ఈ విధంగా మీరు తయారు చేసుకొని, చూసారు కదా ఎంత బాగుందో, తయారు చేసుకొని ఎంజాయ్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. చూసారు కదా, అదిగోండి ఆ పిల్లలు అడుగుతారనమాట నాకు ఫోన్ చేసి, ఆంటీ ఇంకొక వీడియో పెట్టండి. ఈ ఆల్రెడీ నేను చేసినవేనండి, ఇవన్నీ కూడా ఆల్రెడీ నేను చేసాను, కానీ మళ్ళీ పెట్టమన్నారని కెమెరా ముందుని పెట్టి నేను చేస్తున్నాను అనమాట. ఈ కట్లెట్లు ఏంటంటే ఒకళ్ళ కోసం చేశానండి, వాళ్ళకి నేను పంపిస్తున్నాను అనమాట. అందుకే అప్పుడు గుర్తొచ్చి వీడియో చేసాను వెంటనే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతవరకు మీరు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.